రాఘవ కన్స్ట్రక్షన్ కి సంబంధం ఉంటుంది అంటాడు. ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రికి సంబంధించిన కుటుంబ కంపెనీ అంటాడు. దీనికి సంబంధించిన దాంట్లో తిరుమల కన్స్ట్రక్షన్స్, తిరుమల మెటల్ ఇండస్ట్రీస్, ఈ తిరుమల మెటల్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో కరెంటు బిల్లు అక్కడే ఉంటుంది, కరెంట్ ఉంటుంది. అఫీషియల్ గా వాళ్ళకి జిఎస్టికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా మీకు ఇస్తాను, అక్కడే ఉంటుంది. దీనికి సంబంధించిన దాంట్లో ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత ఈ పొల్యూషన్ ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతంలో ఉండే క్రషర్లన్నీ సీజ్ చేశారు, తీసేయమని ఆదేశించారు. దాంట్లో భాగంగా ఇతను క్రషర్ తీసేసిన తర్వాత ఏ రాఘవ కన్స్ట్రక్షన్ కి మెటీరియల్ రిక్వైర్మెంట్ ఉందో దానికి సంబంధించింది ఆనాటి ప్రభుత్వంలో బుద్వేల్లో వందలాది ఎకరాలు ఆక్షన్ పెట్టారు. ఆ బుద్వేల్లో ఆక్షన్ పెట్టిన ప్రదేశంలో ఏదైతే రాక్ బ్లాస్ట్ చేసి రాకుని పగలగొట్టి రోడ్లు ఫార్మేషన్ చేసే ఆ రాకు మొక్క ఏదైతే ఉందో ఆ మొక్కకు సంబంధించిన మొక్కుని క్రష్ చేస్తే తిరుమల ఇండస్ట్రీ మెటల్ ఇండస్ట్రీ వాళ్ళు క్రష్ చేస్తే వాళ్ళ దగ్గర ఈ రాఘవ కన్స్ట్రక్షన్ వాళ్ళు కొనుక్కున్నారు. దానికి పూర్తి డాక్యుమెంట్లు ఉన్నాయి. ఆ క్రషరు ఒరిజినల్ గా ఆంధ్రప్రదేశ్ లో కర్నూలులో రాఘవ కన్స్ట్రక్షన్ క్రషర్, అక్కడ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత అమ్మేటప్పుడు ఈ తిరుమల కన్స్ట్రక్షన్ తిరుమల మెటల్ ఇండస్ట్రీ వాళ్ళు కొనుక్కున్నారు. ఆ క్రషర్ వాళ్ళు పెట్టుకొని కొత్తగా ఏమీ కోరీలు ఆ తిరుమల మెటల్ ఇండస్ట్రీ వాళ్ళు చేయలేదు. ఒక్క రాయి ఒక్క బాంబు బాస్ట్ కూడా చేయకుండా బుద్వేలు ల్యాండ్ లో ఏవైతే రోడ్లు వేస్తున్నారో ఆ రోడ్లకు వచ్చే స్పాయిలు తిరుమల కన్స్ట్రక్షన్స్ తిరుమల ఇండస్ట్రీ మెటల్స్ వాళ్ళు క్రష్ చేస్తే వాళ్ళ దగ్గర రాఘవ కన్స్ట్రక్షన్ కొని వాడుకోవటం జరిగింది. దీంట్లో ఆర్టీఏ కింద ఈ అబద్ధాలరావు టీం ఈ డిపార్ట్మెంట్ మైనింగ్ అండ్ డిపార్ట్మెంట్ వాళ్ళనే లెటర్ అడుగుతారు. దాంట్లో మైనింగ్ వాళ్ళు అసెంబ్లీలో ఇదిగో పేపర్ అని చూపించేది ఏందా అంటే దాంట్లో మీరు సేన్ రైజ్ ఎంత కట్టాలి, రాఘవ కన్స్ట్రక్షన్ సేన్ రైజ్ ఎంత కట్టాలి అనేది ఆ లెటర్ లో ఉన్న సారాంశం. ఆ లెటర్ కూడా మీ అందరికి ఇస్తా. ఆ మెటల్ కి సంబంధించిన సేన్ రైజ్ అనేది హెచ్ఆర్డిసిఎల్ ఏవైతే రేడియల్ రోడ్లు ఫార్మేషన్ చేసే డిపార్ట్మెంట్లు వాళ్ళకి లెటర్ రాస్తారు. వాళ్ళు 2,77,00,000 కడతారు. మళ్ళీ 2 కోట్లకి నిన్ననో మొన్ననో మళ్ళీ కట్టినట్టున్నారు. అంటే రాఘవ కన్స్ట్రక్షన్ కి ఈ క్రషర్ కి సంబంధం ఏంది? క్రషర్ ఉన్న ప్రదేశం మొదటి నుంచి తిరుమల ఇండస్ట్రీ మెటల్ ఇండస్ట్రీ వాళ్ళది అనేది చాలా స్పష్టంగా ఓల్డ్ డాక్యుమెంట్ ఉంది. కరెంటు బిల్లులు కానీ ఆనాడు వాళ్ళు రైతులతో రాసుకున్న అగ్రిమెంట్లు కానీ ఆనాడు అతని క్రషర్ అక్కడ ఉందనేది కానీ పూర్తి ఎస్టాబ్లిషన్ సంబంధించిన డాక్యుమెంట్ ఉంది. అయితే తర్వాత నీకు సమాధానం చెప్తాన్నా, నీ పేపరు కథ చెప్తా కదా. అయితే దీనికి సంబంధించిన దాంట్లో ఏదైతే ఈ తిరుమల మెటల్ ఇండస్ట్రీకి సంబంధించిన దాంట్లో జిఎస్టికి సంబంధించింది అక్కడే ఉంటుంది అదే అడ్రస్ తో. ఇతరత్ర సంబంధించింది మొత్తం కూడా ఆ తిరుమల మెటల్ ఇండస్ట్రీకి సంబంధించినది పూర్తి ఆధారాలతో ఉన్న పేపర్లు మీకు ఇస్తా. పవర్ బిల్ ఉంటుంది, పద్ధతి ఉంటుంది. రాఘవ కన్స్ట్రక్షన్ కి ఆ క్రషర్ కి సంబంధం ఏంది? ఎట్లంటావు అంటే ఇదిగో అధ్యక్ష అని అసెంబ్లీలో చెప్తాడు ఆ అబద్ధాలరావు గారు. ఉరిదీయమంటాడు.
లీటర్ పెట్రోల్ కొనడానికి 100 రూపాయలు ఉంది కానీ అగ్గెపెట్టలేదనే అబద్ధపు మాట ఎంతుందో ఈ ఉరితీయం అనే మాట కూడా అంత పచ్చి అబద్ధం. అంటే డ్రామాలు, అబద్ధాలు, నిజాలని అబద్ధాలుగా, అబద్ధాలని నిజాలుగా చిత్రీకరించాలని తాపత్రయపడటం. దీనికి కారణం ఒక్కటే, ఈ ప్రభుత్వం మీద బురద చల్లితే, ఈ ప్రభుత్వం మీద అపనిందలు మోపితే, మళ్ళీ జనము నమ్మితే మళ్ళీ మేమేమన్నా అధికారంలోకి వస్తామేమని పదే పదే తాపత్రయం. మనకు తెలుసు ఇక్కడ ఒక చిన్న కథ గ్రామీణ ప్రాంతాల్లో చెప్పుకుంటారు. అటవీ ప్రాంతాల్లో జీవరాశులు ఉంటాయి. ఈ జీవరాశులు ఒకరోజు ఒక సింహం, ఒక పంది ఎదురుపడ్డాయట. సింహం, అడవి పంది ఎదురుపడ్డాయట. పంది ఈ సింహాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తుందట. నువ్వేం చేయలేవు, నువ్వు అది చేయలేవు, నువ్వు చేయలేవు, నువ్వు ఎత్తుగా లావుగా ఉన్నావు అని ప్రేలాపనలు పేలుతుందట. పేలి 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 సింహానికి ఒక స్టేజ్లో కోపం వచ్చిందట. వస్తే సింహం 2 అడుగులు ముందుకేసేసరికి ఈ అడవి పంది పక్కనే ఒక పెద్ద గుంట ఉందట, బురద గుంట. పోయి ఆ బురద గుంటలో పోయి మొత్తం ఆ బురద పుచ్చుకొని వచ్చి ఇప్పుడు రమ్మంటుందట. అంటే అది బుర్ర రాసుకుంటే ఆ బురద సింహం రాసుకుంటది. 10 సంవత్సరాల్లో ఏవైతే ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టి ఆ బురదని ఈ ప్రభుత్వానికి అంటగట్టాలని ఎంత తాపత్రయపడుతుందో ఆ టీము, అబద్ధాలరావు గారు కానీ, డ్రామాలరావు గారు కానీ, వాళ్ళ పితామహుడు శకునమామ గారు కానీ ఎలా తాపత్రయపడుతున్నారో మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాదు, ఈ 3 అంశాలే కాదు, ప్రతిరోజు నిరంతరం ఒంటి నిండా విషం నింపుకొని ఈ విషయాన్ని మనం ఎట్లా మునిగిపోయాం, మనకు ఒంటి నిండా ఎట్లా బురదంటింది, ధరణి టైమ్స్లో జరిగిన అవకతవకలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఈ ఒక్కొక్కటి వచ్చే దాంట్లో ఫోరెన్సిక్ ఆడిట్ లో ఫస్ట్ 2 జిల్లాలది వచ్చింది, మిగతా జిల్లాల్లో రాబోతుంది. ఇవన్నీ రాకముందే, ఇవన్నీ పెట్టకముందే మనం బురద ముందు మనకు అంటింది వాళ్ళకు పూస్తే ఇద్దరం బురద రాసుకున్న వాళ్ళమైతమని పగటి కళలకు అంటున్నారు ఆ డ్రామాల కంపెనీ. నేను అడుగుతున్నా, మీరు అధికారంలోకి రాకముందు అధికారంలోకి వచ్చి అధికారంలో దిగే ముందుకి ఈ డ్రామాలరావు గారు కానీ, ఈ అబద్ధాలరావు గారు కానీ, ఈ శకునమామ గారికి కానీ, ఈ కుటుంబానికి కానీ ఉన్న ఆస్తులెంత? ఈనాడు మీకున్న ఆస్తులెంత? మీ పార్టీకి దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? మీరు అంటున్నారు అసెంబ్లీలో అబద్ధాలరావు అంటాడు, డ్రామాలరావు వెనుకుంటే చప్పట్లు కొడతాడు, తొట్టి గ్యాంగ్ ఎట్లకు బెల్లాలు కొట్టుద్ది. నేను అడుగుతున్నా, రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరితో మీకు తెలియదా అని.
రాఘవ కన్స్ట్రక్షన్స్ తెలంగాణ ప్రజలకు తెలుసో లేదో కానీ మిస్టర్ అబద్ధాలరావు డ్రామాలరావు సెక్ను మామ రాఘవ కన్స్ట్రక్షన్ మా చేతి నీళ్ళు తాగినోళ్ళు మీరు. రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరిదో? రాఘవ కన్స్ట్రక్షన్స్ మా చేతి నీళ్ళు తాగినోళ్ళు మీరు. ఎవరిదో ప్రజలకు తెలుసో లేదో కానీ ఈ అబద్ధాలరావుకి డ్రామాలరావుకి బాగా తెలుసు. అంతేకాదు మాయ మాటలు చెప్పి తడిపట్టడం, నన్ను నీ పార్టీలోకి తీసుకొచ్చి గొంతు కోసిన తర్వాత నీ పార్టీకి ఇదే రాఘవ కన్స్ట్రక్షన్స్ నుంచి అఫీషియల్ గా వైట్ గా ₹1 కోటి ఇచ్చామన్న సంగతి మర్చిపోయావా అబద్ధాలరావు? అప్పుడే తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నారా డ్రామాలరావు? మోచేతి నీళ్ళంటే ₹1 కోటితో కాదు, ఈ మోచేతి నీళ్ళ స్టోరీ ఏంటో మీ అంతరాత్మకు తెలుసు. అంతేకాదు గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభ సమావేశాల్లో డైరెక్ట్ గా చెప్పారు, మీకు ఛాలెంజ్ ఇస్తారు. ఈ ప్రభుత్వంలో ఉండి ఏ మైనింగ్ అయితే నువ్వు అంటున్నావో రాఘవ కన్స్ట్రక్షన్స్ సంబంధం ఉందని దాని మీద రోడ్లకేసే మెటలకు సంబంధించిన క్రషర్ మీద సిబిసిఐడి ఎంక్వైరీని చేస్తూ ప్రభుత్వంలో ఉన్న ఒక సభ్యుడి మీద నువ్వు ఆరోపణలు చేస్తే ఈ ప్రభుత్వ చిత్తశుద్ధితో గౌరవ ముఖ్యమంత్రి గారు సిబిసిఐడి ఎంక్వైరీ ఆ కంపెనీకే కాదు విదేశాలకి వేలాది కోట్ల రూపాయలకు సంబంధించిన విలువైన గ్రానైట్ సంపదని ఎలా దోసుకుపోయారో ఆ కంపెనీలకు సంబంధించిన అంశం 2014 నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది లగాయతు ఇప్పటి వరకు ఏ మైనింగ్ డిపార్ట్మెంట్ మీరు 10 సంవత్సరాల పరిపాలన ఉన్నప్పుడు అబద్ధాలరావు డ్రామాలరావు శకున మామ ముగ్గురే మంత్రులు ఆ శాఖకి